క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. నిర్గమకాండం 21వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. దేవుడు మోషేకి ఇచ్చినటువంటి చట్టాల్లో ఈ అధ్యాయంలో ఒక 3 విషయాలు మనం ధ్యానం చేయాలి. మొదటిది దాసులకు సంబంధించినది. నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులు ఏమనగా, నీవు హెబ్రీయుడైన దాసుని కొనిన ఎడల వాడు 6 సంవత్సరములు దాసుడై ఉండి 7వ సంవత్సరమున ఏమియూ ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. వాడు ఒంటిగా వచ్చిన ఎడల ఒంటిగానే వెళ్ళవచ్చును. వానికి భార్య ఉండిన ఎడల వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చును. వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తర్వాత ఆమె వాని వలన కుమారులనైనను కుమార్తెలనైనను కనిన ఎడల ఆ భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమాని సొత్తగుదురు కానీ వాడు ఒంటిగానే పోవలేను. అయితే ఆ దాసుడు, నేను నా యజమానుని, నా భార్యను, నా పిల్లల్ని ప్రేమించుచున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రుడినై పోనలోనని నిజముగా చెప్పినడలా వాని యజమానుడు దేవుని యొద్దకు వాడిని తీసుకొని రావలేను. మరియు వాని యజమానుడు తలుపు నొద్దకైనను ద్వారబంధము నొద్దకైనను వాని తోడుకొని పోయి వాని చెవిని కదురుతో కూర్చోవలను. తర్వాత వాడు నిరంతరము వానికి దాసుడై ఉండును. దాసుల యొక్క స్వతంత్రత గురించి దేవుడు ఇస్తున్న ఈ చట్టం, 6 సంవత్సరాలు వాడు నీకు దాసుడుగా ఉంటాడు. 7వ సంవత్సరం వాడు స్వతంత్రుడు అవుతాడు. నిజంగా దేవుడు ఎందుకు ఇంత గొప్ప ప్రేమను కనపరుస్తున్నాడు అంటే, ఒక బలమైన కారణం ఉంది. పైగా ఇజ్రాయెల్లో కూడా ఇలాంటి చట్టాన్ని పాటించమని ఎందుకు చెబుతున్నాడు, వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయంలో 12 నుంచి 14 వచనాలు మనం చూస్తే, నీ సహోదరులలో హెబ్రీయుడే కానీ హెబ్రీయురాలే కానీ నీకు అమ్మబడి 6 సంవత్సరములు నీకు దాస్యము చేసినడలా 7వ సంవత్సరమున వాని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయవలను. అయితే వాని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయినప్పుడు నీ వట్టి చేతులతో వాని పంపివేయకూడదు. ఎందుకు? నీ ఐగుప్తు దేశంలో దాసుడై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించినని నువ్వు జ్ఞాపకానికి తెచ్చుకొని నీ మందలోనూ నీ కలములోనూ నీ ద్రాక్ష గానుగలోనూ కొంత అవశ్యముగా వానికి ఇవ్వవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి నీకు అనుగ్రహించిన దానిలో కొంత వానికి ఇవ్వవలెను. చాలామంది యజమానులు దాసులను నిష్ఠూర పెడుతూ, లేవియాకాండం 25:39 చెప్పినట్టుగా బానిస సేవ చేయిస్తూ వారిని ఉట్టి చేతులతోనే పంపివేసేవారు. యాకోబు అంటాడు కదా లాబానుతో, నిజముగా దేవుడు నాకు సహాయం చేయకపోతే నీవు నన్ను ఒట్టి చేతులతోనే పంపేవాడు అని. నా ప్రియ సహోదరులారా, మీరు యజమానులైతే లేదా మీరు వ్యాపారవేత్తలైతే, మీ దగ్గర పనివారు ఉన్నట్లయితే వారి కష్టాన్ని ఎప్పుడూ దోచుకోవద్దు. దేవుడైన యెహోవా ఎప్పటికీ బీదవారి పక్షాన్ని నిలబడతాడు, వారికి న్యాయం తీరుస్తాడు. ఆ బీదవారి యొక్క మొర ఆక్రందన ఆయన వింటాడు. ఈ రోజుల్లో మీరు గమనించండి, గల్ఫ్ దేశాలకు వెళ్ళినటువంటి ఆ ప్రజల పరిస్థితి, వందల సంఖ్యలో స్టోరీస్ వస్తున్నాయి. రహస్యంగా ఏడుస్తూ కన్నీరు పెడుతూ చావు బ్రతుకుల మధ్యలో వీడియో కాల్ చేస్తున్నారు. కారణం ఏంటి? అమ్మివేయబడ్డారు, మోసగించబడ్డారు, హింసించబడుతూ ఉన్నారు. ఇలా ప్రవర్తిస్తున్న వారు, దేవుని యొక్క చట్టాన్ని ఉల్లంఘించిన వారు, ఖచ్చితంగా వారు కఠిన శిక్షకు లోనవుతారు. అయితే యజమానుడు ఆ దాసుని ప్రేమగా చూడ్డాన్ని బట్టి 6 సంవత్సరాలు పనిచేసిన తర్వాత 7వ సంవత్సరం ఎప్పుడు వస్తుందా, స్వతంత్రుని అయిపోతాను, నాకు విడుదల కలుగుతుందని ఎదురు చూడాల్సినటువంటి వాడు యజమాన్ని ప్రేమించి ఇక్కడే ఉండిపోతాను అన్నాడంటే ఆ యజమానుడు ఎంత చక్కగా ప్రవర్తించాడో కదా. అయితే నేను నా జీవితకాలం ఇక్కడే ఉండిపోతాను అంటే అందుకు ఒక నియమాన్ని పెట్టాడు. వాని ద్వారబంధం దగ్గరికి లేదా తలుపు దగ్గరికి తీసుకెళ్ళి వాని చెవును కదురుతో కూర్చాలట. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నప్పుడు ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఆ బాండ్ సర్వెంట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని రాస్తాడు. యేసుక్రీస్తు దాసులమైన, ఎంత తగ్గింపు అండి. మరో చోట ఫిలోమోను ఆ పత్రిక 1వ అధ్యాయంలో క్రీస్తు ఖైదీ అయిన పౌలు అని మనం చూస్తాం. ఈ విషయాల్ని వివరిస్తున్నప్పుడు దైవజనుడు ఆర్ఆర్కే మూర్తి గారు అన్నారు, ఇదిగో పౌలు సిలువ అనేటువంటి ఆ కదురుతో కుచ్చబడ్డాడు అన్నాడు. అంటే ఆ సిలువ అనే కదురుతో కుచ్చబడ్డాడు కనుక జీవితకాలము ఈ యజమానునికి బానిసయ్యాడని. ఎంత గొప్ప తాత్పర్యం కదా. ఇక 2వ అంశాన్ని మనము 12వ వచనం నుంచి చూస్తాం. వైలెన్స్కి సంబంధించిన విషయం. అంటే కావాలని ఒకడు దొమ్మిగా
చేసినప్పుడు ప్రవర్తించాల్సినటువంటి తీరు దేవుడు మాట్లాడుతున్నాడు. నరుని చావగొట్టిన వానికి నిత్యముగా మరణశిక్ష విధింపవలను. అయితే వాడు చంపవలనని పొంచి ఉండగయ్యే దైవికముగా వాని చేత ఆ హత్య జరిగినట్లా వాడు పారిపోగల ఒక స్థలమును నీకు నిర్ణయించదను. అయితే ఒకడు తన పొరుగు వాని మీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంప లేచినడలా వారు నా బలిపీఠం ఆశ్రయించినను వాని లాగివేసి చంపవలేను. తన తల్లినైనను తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్ష నందును. జాగ్రత్తగా వినండి, యవన బిడ్డలు తల్లిదండ్రులను దూషిస్తుంటారు, శపిస్తుంటారు, దుర్భాషలాడుతుంటారు. కొంతమంది దుర్మార్గులు తల్లిదండ్రులను కొట్టేవారు కూడా లేకపోలేదు. అటు వారికి మరణశిక్ష విధించాలంటున్నాడు. ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన యొద్ద ఉంచుకున్నను వాడు నిశ్చయముగా మరణశిక్ష నందును. తన తండ్రినైనను తల్లినను శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. దేవుని న్యాయ విధులు చట్టాలు ఎంత గొప్పవో. ఒకడు ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని చంపినడలా లేదా కీడు చేసినడలా వాని గురించి ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ధర్మశాస్త్రం చెప్పేటువంటి మాట ఏంటంటే, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలుకు కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బ నియమింపబడ్డాయని. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా కాక అన్ఇంటెన్షనల్గా పొరపాటున ఏదైనా కీడు కలిగితే ఆ నష్టాన్ని వారికి అప్పచెప్పాలి. లేదా ఆ పొరుగువాడు తిరిగి తనకు నష్టం చేయకుండా, కీడు కలగ చేయకుండా వీడు ఆశ్రయపురాన్ని ఆశ్రయించాలి. అయితే ఆజ్ఞలన్నిటినీ ప్రభు తిరిగి ఒక నుంచి మాట్లాడుతూ అనేక విషయాలు బోధిస్తున్నాడు కదా. కొండ మీద ప్రసంగంలో గతంలో మనం చూసాం. ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 38 నుండి ఈ మాటలు మనకు కనబడతాయి. కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పుడదేమనగా, దుష్టుని ఎదిరింపగా నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎవడైనా నీ మీద వాద్యం వేసి నీ అంగి తీసుకొని కొనిడల వానికి నీ పైవస్త్రం కూడా ఇచ్చివేయము. ఒకడు 1 మైలు దూరం నేను రమ్మని నిన్ను బలవంతం చేసినడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగు వానికిమ్ము, నిన్ను అప్పు అడగ గోరువానుడి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. ప్రభు చాలా స్పష్టంగా చెప్పారు, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేసేదానికి రాలేదు, క్యాన్సిల్ చేసేదానికి రాలేదు, దాన్ని నెరవేర్చేదానికే వచ్చాను అని. బలి అర్పణ నిలిపివేయబడింది, విశ్రాంతి దిన ఆచారాలు నిలిపివేయబడ్డాయి, దేవుని చట్టాలన్నీ కాదు. ఇక ఈ అధ్యాయంలో 3వ అంశం ఏంటంటే ఎనిమల్స్ లా, అంటే జంతువులకు సంబంధించినటువంటి చట్టాన్ని కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. 28వ వచనం చూడండి, నిర్గమకాండం 21:28 నుండి, ఎద్దు పురుషునైనను స్త్రీనైనను చావ పొడిచినడలా నిశ్చయముగా రాళ్లతో ఆ ఎద్దును చావగొట్టవలెను. దాని మాంసమును తినకూడదు. అయితే ఆ ఎద్దు యజమానుడు నిర్దోషియగును. ఆ ఎద్దు అంతకు ముందు పొడుచున్నది అని దాని యజమానికి తెలిపబడినను వాడు దాన్ని భద్రము చేయకుండా కుండుట వలన అది పురుషునైనను స్త్రీనైనా చంపినట్లా ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలెను. దాని యజమానుడు మరణశిక్షను అందవలెను. దేవుని హృదయం ఎంత సున్నితమైంది, ఎంత సున్నితంగా ఆయన ఆలోచిస్తున్నాడు చూడండి. నిజంగా ఎద్దు ఒక వ్యక్తిని పొడిస్తే ఆ ఎద్దును చావగొట్టాలట, కానీ యజమానునికి ఏ శిక్ష లేదు. కానీ ఆ ఎద్దు అటువంటి గుణాన్ని కలిగి ఉంది, గతంలో కూడా అలాగే పొడిచిందని తెలిసినా కూడా వాడు జాగ్రత్త పడినప్పుడు యజమానునికి కూడా శిక్ష విధించాలి. ఆ రోజుల్లో ఎద్దులకు సంబంధించి తగాదాలు వచ్చేవి, ఈ రోజుల్లో కుక్కల గురించి తగాదాలు మొదలవుతున్నాయి. అయితే ఇక్కడ ఒక అద్భుతకరమైన మాట నేను మీకు జ్ఞాపం చేసి ముగిస్తాను. 31వ వచనంలో చూడండి, అది కుమారుని పొడిచినను కుమార్తెను పొడిచినను ఈ విధి చొప్పున అతడు చేయవలెను. ఆ ఎద్దు దాసునైనను దాసినైనను పొడిచినట్లా వారి యజమానికి 30 తులముల వెండి చెల్లింపవలెను, మరియు ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలెను. ఇక్కడ కుమారులకు కుమార్తెలకు చట్టం వేరుగా ఉంది, దాసులకు చట్టం వేరుగా ఉంది. దాసినైనా దాసునైనా ఆ ఎద్దు పొడిస్తే ఆ యజమానునికి 30 తులముల వెండి చెల్లించాలట. 30 తులముల వెండి అని మనకు వినపడగానే మన జ్ఞాపకం వచ్చే అంశం ఏంటి? మత్తయి సువార్త 26వ అధ్యాయం 15వ వచనంలో, నేను ఆయనను మీకు అప్పగించినట్లా నాకేమి ఇచ్చురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడప్పటి నుండి ఆయన అప్పగించుటకు తగిన సమయం కనిపెట్టుచుండెను. ఎందుకు కొన్ని సందర్భాలు మనకు అర్థం అవ్వదు, ఎందుకు 30 తులముల వెండి ఇచ్చారు? దీనికి జవాబు మనకు ఫిలిప్పీ పత్రికలో కనపడుతుంది. 2వ అధ్యాయం 7వ వచనంలో, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఇదేదో మాట వరుసగా చెప్పింది కాదు,
ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా తను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని దాసుడిగా మారాడు. ఆ దాసునికి సంబంధించిన వెల ఈ 30 తులముల వెండి. ఏదేమైనా ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 2వ వచనం ప్రకారం నీ దేవుడైన యెహోవాకు నువ్వు భయపడి ఆయన నీకు ఆజ్ఞాపించు కట్టడలనియు ఆజ్ఞలనియు నీ జీవిత దినములన్నిట గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లుగా నీవు స్వాధీనపరచుకుపోయే ఆ స్థలాన్ని, మీరు అక్కడ వెళ్ళినప్పుడు నివసించినప్పుడు ఈ న్యాయ విధులను ఈ ధర్మాన్ని మీరు పాటించాలని హెచ్చరిక చేస్తున్నాడు. దేవుని యొక్క నీతిని ఆయన యొక్క పరిశుద్ధతను ఎరిగిన వారమై ఆయన న్యాయ విధులను కట్టడలను అనుసరించుదుముగాక. వాటిని గ్రహించే చక్కటి ప్రత్యక్షత కలిగిన మనస్సు దేవుడు మీకు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.